చెక్. అయ్యో చపక్. అయ్యో చపక్. చపక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చపక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునా అమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పంది ఉంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు, ఏం లేదు. అలా ఓడిపోయావేంటి? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. నాన్న, తాతయ్య నాకు ఈరోజు ముద్దు పెట్టారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. కాశీ, అరటి తోట చూడు ఎలా ఎండిపోయిందో నీళ్ళు లేక. చూడు, ఈ నీళ్ళని కందిశానికి పెడుతున్నారు. ముందు అరటి తోటకి పెట్టమని చెప్పు. సరిగ్గా పనిచేయండి రా. అలాగేనండి బాబు. అది కాదురా బంటి, నువ్వు కనపడిన ప్రతి వాళ్ళని ఒరే అన్నో ఒసే అన్నో పిలుస్తావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదే సీత, నా జీవితంలో ఎప్పటికైనా అందరి ముందు ఆ సీతారామని కూడా ఒరే తాత అని పిలవాలని నా కోరిక. సరే పద. మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి. నేను వెనక్కి తిరుగుతాను, కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా నేనే దిగుతాలే. అయ్యో, నాకేం కాలేదు నానమ్మా. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే. అమ్మా, నేనేం చేశాను? ఏంటి నానమ్మ సైకిల్ అర్థం? నువ్వు పొలం ఎందుకెళ్ళావు అంటుంది. అది కాదు నానమ్మ, నిన్ను మాత్రలేసుకొని నీళ్లు తాగమంటుంది. అక్కర్లేదు. అమృతాంజనం ఆవిరి పట్టమంటుంది. వద్దు నానమ్మ. అయ్యో వద్దు నానమ్మ, ప్లీజ్ వద్దు. కారం ఏమీ లేదు, కషాయం తాగు అంటుంది. అయ్యో నాకు వద్దు, వద్దు నానమ్మ. అమ్మయ్యా, తాగమ్మా. అయ్యో వద్దు, లేకపోతే అమ్మ నా చేత తాగిస్తుంది. అయ్యో వద్దు. ఏమిటి గొడవ? సీత వచ్చింది పొలం, నేనేం చేయను? పడింది, దానికి నడవడం చేతగా పడింది. జలుబు వచ్చిందా?
జలుబు చేయకి నీళ్ళలో పడితే జలుబు రాక ఏమవుతుంది? అదే పోద్ది. అమెరికా నుంచి వచ్చిందా? అమెరికా వాళ్ళకి జలుబు రాదా? అమెరికా నీ మొహన్ నువ్వును. ఎవరికైనా జలుబు రాక ఏమవుతుంది? దీనికి ఎందుకంత గోళ? అరే అట్ట ఏడుస్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తావు? ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు పెట్టింది ఎందుకో తెలిసిన? ఆవేశాలు రాకుండా పూరకాలు రాకుండా ఉండటానికి. ఇట్లా నువ్వేమో చిందులేస్తాట. ఊరుకో ఎడకు. ఊరుకోవే ఎడకు. ఊరుకో. ఇదిగో నేనే. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప నడువులా సిక్కిపోయింది? చిక్కకు చస్తుందా? నడుంకో కొడ్డాడమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వెప్పుడు ఇంతే. తక్కువయ్యాయని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. అయ్యి బాబోయ్ బాబోయ్. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల. మీ ఇద్దరిని ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టు ఉంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారా? ఈడేవిడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేదవా? అసలు నీ అన్నేనా? వెంకన్న, పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపల్లి వెళ్ళి ఇవన్నీ గౌతమ్కివ్వు. అది పెళ్లికి కూడా రాలేదు. ఈ సంచిలో దానికోసం పట్టుచీర పెట్టాను. ఈ పరికిణి గుడ్డ దాని కూతురికని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏమిటి గౌతమత్త దగ్గరికి వెళ్తానంటావా? అవును తాతయ్య, త్వరలో నేను అమెరికా వెళ్తాను కదా, అక్కడ నాన్న అడుగుతారు. అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు. వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం. వెళ్ళమనడం నా ఇష్టం. సరే, వెళ్ళేటప్పుడు కాశీని వెంట తీసుకెళ్ళి. ఇదిగో అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో, వెంటనే వచ్చేసి. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీబావా, తాతయ్య గారికి గౌతమత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత, తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే. బావగారు, ఊరు పక్కన బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట. అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికట్టు చెప్తారే? వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు, ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొలిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను,
ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే ఎప్పటికీ మర్యాద.